దయచేసి మీడియా మిత్రులు మాత్రమే హాల్లో ఉండి నాయకులు మేడమే కదా మాట్లాడాలి. ఎంతో క్రమశిక్షణ కలిగిన 44 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో నన్ను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద బాధ్యతని నా మీద ఉంచినందుకు తప్పకుండా పార్టీకి ఎటువంటి సేవలైనా అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము రాజకీయాల్లోకి రాకముందు సేవ చేస్తుండే వాళ్ళమి. రాజకీయాల్లోకి వచ్చినాక కూడా అప్పుడు 10 మందికి చేస్తే ఇప్పుడు లేదంటే ఉద్యోగాలు ఇచ్చేసేస్తాం, లేకపోతే మిమ్మల్ని లోపలేస్తాం, ఇలాంటి బెదిరింపులు తప్పితే అక్కడ ఏమీ జరిగేదేం లేదు. సో వాళ్ళు చెప్పంగానే తీసేసి ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి కిసాన్ సెజ్ పక్కన పడిపోయింది. 2014లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గమేష ఫ్యాక్టరీ అక్కడ తీసుకొచ్చారు. దాని తర్వాత అసలు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు తిరిగి పరిశ్రమలు వస్తున్నాయి, మన బిడ్డలకి ఉద్యోగాలు వస్తున్నాయి. మన కోవూరు కాన్స్టిట్యున్సీ అయితేనేమి, నెల్లూరు జిల్లా అయితేనేమి, వీళ్ళందరూ కూడా యువత బాగుపడడానికి ఇవి ఎంతో బయట పోయి వాళ్ళు ఎక్కడో ఉద్యోగాలు చేసుకోకుండా ఈరోజు ఇంటి వద్ద నుంచే ఉద్యోగాలు చేసుకునే అవకాశం మనం కల్పిస్తుంటే మేము వస్తే మేము ఆపేస్తాము అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. యువత కూడా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చైతన్యవంతులు అని చెప్పి అది మొన్న మన 94% స్ట్రైక్తో చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినప్పుడే అందరికీ తెలుసు. అది వాళ్ళు ఏదో ఒక దానికి రావాలి ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన ముఖ్యమంత్రి మీద, నారా లోకేష్ బాబు గారి మీద అయితేనేమి, ఎవరి మీద అయితేనేమి నిందలేసిపోవడానికే వస్తారు అనేది మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోవడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే మీకు పదవి వచ్చింది సభ్యులుగా. సో కార్యకర్తల సంక్షేమం కోసం ఏం చెప్పారు? మన పార్టీ స్లోగనే కార్యకర్తే అధినేత అని చెప్పి నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల్ని ఎంతో గొప్పగా చూస్తున్నారు. నేను కూడా ప్రతి కార్యకర్తని ఈరోజు మీరు కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను వచ్చి 22 నెలలే అయినా ఎమ్మెల్యే అయినా మీరే చూస్తుంటారు. కొంతమంది మీకు ఇష్టం వచ్చినప్పుడు రాస్తుంటారు వాళ్ళు బాగలేరు వీళ్ళు బాగలేరు, కానీ మా వాళ్ళందరూ చాలా బాగున్నారు. చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త, గ్రామస్థాయి నాయకుడి నుంచి మండల స్థాయి నాయకుడి వరకు ఈరోజు అందరూ హ్యాపీగానే ఉన్నారు. సో ఇదే మాదిరి ఈరోజు కాన్స్టిట్యున్సీలో చూశాను, జిల్లాలో చూస్తాను, రాష్ట్రంలో కూడా అదే మాదిరి కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరగకుండా అందరినీ కలుపుకొని పోతానని కూడా నేను తెలియజేసుకున్నాను. మేము పార్టీలో చేరి దాదాపు 2.5 సంవత్సరం అవుతుంది. కానీ మనస్ఫూర్తిగా పనిచేసాము, ఎలక్షన్లో గెలిచాము. గెలిచిన తర్వాత కూడా ఏ ఒక్కరోజు కూడా పార్టీకి సంబంధించి మనసు పెట్టి ప్రతి విషయంలో కూడా పార్టీనే మనసులో పెట్టుకొని ఇది మంచి పార్టీ, ఇది మనం మంచి దగ్గర చేరాము, మంచి వ్యక్తుల దగ్గర చేరున్నాం. మన లీడర్లు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మనకంటే వయసు చిన్నైనా
వాళ్ళ గౌరవం, వాళ్ళకుండే క్రమశిక్షణ, ఇవి రెండూ కూడా మా ఇద్దరికి చాలా ఇష్టపడి మనసు పెట్టి పనిచేస్తున్నాం పార్టీకి. అది గుర్తించి ఈరోజు ఈ పదవి ప్రశాంత్కి ఇవ్వడం చాలా సంతోషం. ఆమెకిచ్చినా నాకిచ్చినా ఇద్దరు ఎవరికి ఇచ్చినా ఒకటే. కానీ గౌరవంగా ఈరోజు ఒక ఉన్నత స్థాయి పార్టీలో తీసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరికీ మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కృతజ్ఞతలు చెప్తూ, ఎప్పుడు కూడా మేము పార్టీకి ఒక కార్యకర్తగానే పనిచేస్తాం. కానీ ఏదో ఈరోజు పొలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారని ఎక్కడో మనం పైన చూస్తూ పనిచేసే పరిస్థితి లేదు. చేయము కూడా. ఇంకా కూడా మనసు పెట్టి ఈరోజు ఒక బాధ్యతలాగా ఇచ్చున్నారు. ఈ బాధ్యతని మనము మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మనం చేసింది కరెక్ట్ మనిషికి ఇచ్చాము అని నిరూపించుకుంటాం. ఈ పోస్ట్తో ఎమ్మెల్యేగా ఉండొచ్చు, అది వేరు. ఒక ఎంపీగా నేను ఉండొచ్చు,